2BHK ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి. కేవలం 2 లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. SBI అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్. మా ప్రత్యేకతలు మోడర్న్ ఎలివేషన్, విశాలమైన కామన్ ఏరియా, 100% వాస్తు, జనరేటర్ బ్యాకప్, సోలార్ ఫెన్సింగ్, బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీకళా పార్క్ టవర్స్, అన్నమయ్య సర్కిల్, హనుమాన్ జంక్షన్ ఎదురుగా, నెల్లూరు. నా అన్వేష్ ఒక కాంట్రవర్సీ కామెంట్ తెచ్చేయడం జరిగింది. ప్రధానంగా ఎవరైనా కూడా వాళ్ళ మతాన్ని అనుసరించడం కానీ వాళ్ళ మతం పద్ధతులు పాటించడం కానీ తప్పలేదు. కానీ ఒక వ్యక్తి చేసిన దానికి 10 మందికి చెప్పడం అనేది సరైన ఇది కాదు. అంటే 10 మందికి అన్వయించడం అనేది, ఎందుకంటే గతంలో 10 మందిని పోషించేటువంటి పోషణ పద్ధతులు ఉన్నాయి. ఆ రోజు వాళ్ళకంత సంపద ఉంది, ఆ రోజు ఆ విధంగా ఉంది. కాబట్టి గతంలో చాలామందికి ఇప్పుడు ఆది సోమ మంగళ గురు శుక్ర శని ఆది వీడికి పేరేదని ఒక పాట కూడా రాశారు. అంటే గతంలో అంతమంది పిల్లలు ఉండేవాళ్ళు. సో ఆ విధంగా ఉండింది. కానీ ఈరోజు నాకు తెలిసి ఏ ముస్లిం కూడా 2 లేదా 3 కంటే ఎక్కువ పిల్లలు అయితే ఉండరు. మ్యాక్సిమం 2. ఎందుకంటే పోషించి వాళ్ళని పెంచి పెద్ద మీ ఫ్రెండ్స్ కాదు, మీ వాళ్ళు కానీ, మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నా. ముస్లిం ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? నాతో పాటు జనసేన కిషోర్ ఉన్నారు. కిషోర్, మీకు ముస్లిం ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఒక్కొక్కరికి మామూలుగా చదువుకున్న వాళ్ళందరూ కూడా 1-2 నా ఫ్రెండ్స్ అందరూ కూడా 2-3 పిల్లలతో, ఇద్దరే మోస్ట్లీ, 3 కూడా లేరు. అప్పటి నుంచి అవేర్నెస్ ఉంది. చదువు సంస్కారం నేర్పిస్తుంది మనకి. ఆ చదువు వల్ల మనం నేర్చుకున్న సంస్కారం పరిమితంగా పిల్లల్ని కనుక్కొని మనకు వచ్చిన డబ్బు సంపద ఏదైతే ఉందో వీళ్ళని బాగుపరిచేయడానికి చూస్తే బాగుండు అనే అవేర్నెస్ పెరిగింది. ఈరోజు ఖచ్చితంగా చదువు మనకి సంస్కారాన్ని నేర్పాలి. నేను నా అన్వేషణ మాటలు నేను చూశాను. అంటే ఒక స్థాయి వరకు నువ్వు మాట్లాడవచ్చు, కానీ ఒకరో 2 ఈరోజు దాదాపుగా 100 మంది ఉంటే చదువుకున్న వాళ్ళందరూ కూడా దాదాపుగా 90% 2-3 పిల్లలతో ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఈరోజు ప్రభుత్వం కూడా చెప్తా ఉంది 2 పిల్లల్ని కానండి, జనాభా యూత్ ఇక్కడ తగ్గుతుంది అని. అంతేగాని అప్ టు లిమిట్ మాట్లాడాలి. మనం భారతదేశంలో చిన్నప్పుడు మనం ప్రతిజ్ఞ చేసేటప్పుడే పరమత సహనాన్ని కలిగి ఉండాలి అని చెప్పి ఖచ్చితంగా చెప్పుంది. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్తున్నారు. ఇతర మతాలను దూషించేదానికి నీకు హక్కు లేదు. నీ మతాన్ని కాపాడుకో. ఏదైనా మన మతానికి, అంటే నువ్వు సొంతగా ఏ మతానికి చెందున్నావో ఆ మతానికి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సిందే. ఏ మతానికి సంబంధించిన వాళ్ళు గట్టిగా ఖండించాల్సిందే. అంతేగాని అవతల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు మాట్లాడడానికి హక్కు లేదు. పైపెచ్చు సంస్కారం లేని భాష మాట్లాడుతున్నారు. కొడుకులు, పందులు, ఇవన్నీ మీకు అనవసరం అండి. మేము కూడా పార్టీ తరఫున చాలా సలహాలు సూచనలు ఇస్తున్నాం. ఇట్స్ పాజిటివ్ మేనర్. ఒక వ్యక్తిని, ఒక మతాన్ని టార్గెట్ చేసి మీరు చెప్పే వాక్యాలు ఒక విధ్వంసానికి కారణం అవుతాయి. దాన్ని మాత్రం ఖండించాల్సిన పరిస్థితి అయితే ఉంది. దేశం మొత్తం కూడా ఇతర మతాల పట్ల గౌరవాన్ని కలిగి ఉన్నారు. మన మతాన్ని మనం కాపాడుకుంటానే ఇతర మతస్థులని, వాళ్ళ విశ్వాసాలని, నమ్ముకున్న సిద్ధాంతాలను కాపాడుకోవాలి. అదేవిధంగా ఈరోజు సలహాలు అయితే, సూచనలు అయితే ఇవ్వచ్చు, కానీ టార్గెటెడ్గా మీరు తిట్టడం ఏదైతే ఉందో అది మీ ప్రవర్తన సూచిస్తుంది. మీరు చేసే వీడియోలు ఇవన్నీ చూస్తూ ఉంటాను. యూత్కి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది కూడా పబ్లిక్ మిమ్మల్ని గమనిస్తూ ఉంది. మీ మాటలు తీసుకొని ఏదైనా ఉద్రేకపరమైన పరిణామాలు జరిగితే దానికి మీరు ఖచ్చితంగా దాన్ని భరించాల్సి వస్తుందని కూడా తెలియజేస్తున్నాను. సో మొత్తానికి మంచి విషయాలు తెలియజేశారు కిషోర్, థ్యాంక్ యూ. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండడంలో తప్పులేదు, కానీ ఇతర మతాలని కించపరిచేలా వ్యాఖ్యలు చేసేటువంటి హక్కు ఏ ఒక్కడికి కూడా లేదు అంటున్నారు కిషోర్. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.